ఒక్కరమే కాదు, లోకంలో ప్రతి ఒక్కరు ఆయన ప్రేమలోనే ఉన్నాం. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నశించిపోడు, ఆత్మ నశించవు, నిత్య రాజ్యానికి తప్పనిసరిగా వారిని నేను తీసుకుని వెళతాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నా. ఇవన్నీ జరిగిపోతానే ఉంటాయండి. నిజంగా ప్రభువుని, అందుకే ప్రభు అన్నాడు కదా, నువ్వు ఆత్మీయంగా నువ్వు ఎదుగు, మిగిలిన విషయాలని నేను చూసుకుంటానని దేవుడు మాట ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఆ మార్గాన్ని మనం ఎంచుకోవటం లేదు చెప్పండి? ఇది బైబిల్లో ఉన్న గొప్ప సీక్రెట్ అండి ఆశీర్వాదానికి. ఆయన చెప్పినది ఒకటే, నువ్వు ఆత్మీయంగా ఎంత అభివృద్ధి పొందుతావో, వాక్యాన్ని ఎంత బాగా నేర్చుకుంటావో, దేవుణ్ణి ఎంత బాగా తెలుసుకుంటావో, అసలు దేవుణ్ణి ఎందుకొరకు వెంబడించాలో నువ్వు అర్థం చేసుకుంటే, ఆయన అంటున్నాడు అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లుతావు, ఎక్కడ ఆగదు. నువ్వు దాని కొరకు మనసు పట్టక్కర్లేదు. మన మనసు అంతా కూడా పర సంబంధమైన